నెక్స్ట్ అండి ఇక భారత్పై ట్రంప్ సుంకాలు. మామూలుగా ట్రంప్ కొంచెం చాదస్తము కొంచెం ఏమంటాం దాన్ని ఇది అనుకున్నాం కానీ మరీ ఇంత ఇదిగా వెళ్తాడని అనుకోలేదు. మొన్న 25% ట్యాక్స్ వేసాడు 1వ తారీఖు నుంచి. ఈరోజు ఇప్పుడు మరలా ఇంకో 25% ట్యాక్స్ వేసాడు. అంటే 50% ట్యాక్స్ అనేది చాలా భయానకమైన అంశం. దీనికి అతను చెప్పింది ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఏదైనా కానీ ఉత్పత్తి చేసుకోవటానికి ఇది ఫెసిలిటీస్ ఉండాలి. అమెరికా ఎక్కడి నుంచి ఏవి చేసుకోదా, చేసుకోదు సార్. మరి అట్లాగా ఇది కొంచెం టూ మచ్ ఇదిగా ఉంది. మరి దీన్ని ఎట్లా తీసుకెళ్తారో ఏంటో చూడాలి. మోదీ గారికి మాకు మధ్య బాగా బంధం ఉందన్నాడు. మరి అనుబంధం అంటే దగ్గర తీసుకొని వాయించడం అనేది ఇది రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తాం. అది కనుక మనం విరమించుకుంటే మామూలుగా సుంకాలు ఏం లేనట్లే అనేది ఎట్లా కుదిరిద్ది, ఎక్కడ నమ్ముతారు? రష్యా నుంచి చైనా కూడా కొనుగోలు చేస్తుంది ఆయిల్. ఐస్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏమైంది ట్రంప్కి మధ్య? ఎస్ వంశీ గారు, అంటే ట్రంప్ ఒకటి రష్యా అనేది జస్ట్ ఒక సాకు మాత్రమే కనిపిస్తోంది. ట్రంప్ వైఖరి చూస్తుంటే ఎందుకో భారతదేశం మీద మాత్రం పగబట్టినట్లుగా కనిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే ఈ రోజు మొన్ననే 25% వేసి మళ్ళీ ఈ రోజు 25% వేస్తూ ఆ రోజు ఆయన చేసిన కామెంట్స్ కూడా దాంట్లో ఒకటి అంటే ఇండియాది డెడ్ ఎకానమీ అని, ప్రపంచంలో భారతదేశంతో వ్యాపారం అనేది ఎవరికి కూడా సరిగా ఉండదు, అంటే ఏ దేశంతో కూడా భారతదేశ వ్యాపారం అనేది సరిగా ఉండదని అలా భారతదేశం మీద చాలా ఘోరంగా ట్వీట్ చేశాడు. అదేవిధంగా ప్రకటించారు వంశీ గారు. దాంతో పాటు ఈ రోజు మరి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద కొద్దిసేపటి క్రితమే సంతకం చేశారు. మరి కాసేపట్లో ప్రకటించబోతున్నాడు. దానికి ఆయన ప్రధాన కారణం భారతదేశం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఈ డబ్బులతోటి రష్యా ఒక యుద్ధ యంత్రం లాగా ఉక్రెయిన్ లో సాధారణ పౌరుల్ని ఊచికోతకు వస్తోంది అన్న వంశీ గారు. ఇక్కడ ఒకటి మనం అక్కడి నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాము. అందులో ఉక్రెయిన్ వారితోటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయిల్ అనేది కొంత ఒక అస్థిరత వచ్చినందుకోసం రష్యా నుంచి కొంత తక్కువలో వస్తుంది కాబట్టి చేసుకుంటున్నాం. కానీ ఇదే సమయంలో అంటే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నందుకు ట్యాక్స్ వేసిన ట్రంప్ అమెరికా అదే రష్యా నుంచి యురేనియం ఇంకా అనేక మినరల్స్ ఇప్పటికి కూడా దిగుమతి చేసుకుంటుంది వంశీ గారు. వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు కానీ భారతదేశం ఆయిల్ దిగుమతి చేసుకున్నందుకు భారతదేశం మీద ట్యాక్స్. కానీ ఈ ట్యాక్స్ వల్ల మనకంటే కూడా అమెరికాలో సాధారణ పౌరులకు చాలా ఎక్కువ నష్టం కలగబోతోంది వంశీ గారు. భారతదేశం నుంచి మనం ప్రధానంగా ఎగుమతి చేసేది ఒకటి ఎలక్ట్రానిక్స్ కానీ లేదంటే ఫార్మా వంశీ గారు, అదేవిధంగా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. అందులో ఫార్మాకి సంబంధించి ఈ రోజు భారతదేశం మీద ఇంత 50% భారతదేశ ఎగుమతుల మీద ట్యాక్స్ విధించిన నేపథ్యంలో భారతదేశం ఆపేస్తే అక్కడ తయారు చేసుకోలేదు. అంటే పాక్ ఇండియా మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఆపింది ట్రంప్ అని ఇండియా ఒప్పుకోలేదని ఆగ్రహమా లేక ఆయిల్ కొంటున్నాం అనేటువంటి ఆవేశమా ఏమై ఉండిద్ది? ఖచ్చితంగా ఒక 3-4 విషయాలు ఉంటాయి వంశీ గారు. ఒకటి ట్రంప్ స్వతహాగా పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన వ్యాపారానికి ఇండియా తోటి ఎక్కడో మొత్తానికి తేడా వచ్చింది. అదే విధంగా ఆయిల్ కి సంబంధించే యుద్ధం అక్కడ సంబంధం లేదు. రష్యా నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి అన్నా ఆయిల్ కొనుంటే ట్రంప్ కి ఎక్కువ లాభం వచ్చేదేమో వంశీ గారు. దాంతో పాటు ఇక అంటే ఇటు యుద్ధం నిజంగానే పాకిస్తాన్ దాని మీద ఇండియా కాదు ట్రంప్ చెప్పినందుకు మేము ఆగలేదు అన్నందుకు ఏమన్నా ఇగో తీసుకున్నారా? వంశీ గారు, అంటే దీనికి ముందు నుంచే భారతదేశం నోబెల్ ప్రైజ్ వచ్చేది ఇది కనుక ఆపినట్లయితే అది రాకుండా పోవటం వెనక శాంతి బహుమతి మిస్ అయిపోయింది అనేటువంటిది మనిషి దాంతో నిద్ర కూడా పట్టలేదు, గొడవ ఎక్కువ చేస్తున్నాడు అంటున్నట్లుంటారు. చూద్దాం. పాకిస్తాన్ తో ఇంకొక అంశం కూడా ఉంది వంశీ గారు ఇక్కడ. వంశీ గారు, అంటే ఒకటి కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీ ఈ రోజు పార్లమెంట్ లో మాట్లాడింది. అక్కడ అదానీ మీద విచారణ జరుగుతోందంట వంశీ గారు. దానివల్లే మనం కఠినంగా ఉండలేకపోయాము, మోడీ మౌనం వహిస్తున్నారు అనేది రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు వంశీ. రైట్ అండి, అది ఒక పొలిటికల్ ఈక్వేషన్ కదా. మరి అట్లా అనుకుంటే అదానీతో పాటు అప్పుడు అమెరికా నుంచి పవర్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి కూడా లింక్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లింక్ ఉంది, గుర్తుందా? ఎంక్వైరీ కూడా జరిగింది, అమెరికా ఇన్వెస్టిగేషన్ లో తేలింది అది. మరి ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎత్తుకొని పోతారా అమెరికా? సరే అయితే రైట్ అండి.